హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ ఏంటి తెలుసా? ఎగ్ తో ఉక్కురు పెడుతున్నాను. రండి చూపిస్తాను. ఎగ్ ఉంది కదా, దీన్ని పరుట అంటారు. దీంట్లో ఉక్కు పెడుతున్నాను, ఉక్కురు పెడుతున్నాను. ఎగ్ తీసుకోవాలి, ఆనియన్, మిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం ఆనియన్ని సన్నగా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదండి. ఆనియన్, మిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకొని ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దాం. కడాయి పెట్టుకుందాం. కడాయి హీటెక్కినాక ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీటెక్కినాక మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేద్దాం. ఇలా ఆనియన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 minutes బాగా ఉడకనిద్దాం. ఇలా 5 minutes బాగా ఉడకనిద్దామండి. ఆనియన్ని ఒకసారి చూద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం వేగనిద్దాం మంచిగా. ఇది ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఆనియన్ మంచిగా వేగిపోయింది. మనం దీంట్లో ఇప్పుడు ఎగ్స్ కొడదాము. నేను ఒక 4 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, 6 వేసుకున్నా బాగానే ఉంటుంది. తెచ్చా నేను 6, కానీ చూస్తున్నాను సరిపోతుందా లేదని. ఈ కోడిగుడ్లతో ఇదే తలకాయ నొప్పండి బాబు. పెంకులు ఊరికనే కింద పడిపోతాయి. ఫోర్ వేసుకున్నాను, చాలండి, సరిపోతుంది 4. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. చాలా మంది సన్నగా పొరిట్లాగా చేస్తే ఇష్టపడతారు, కొంతమంది పెద్ద పెద్ద పీసులు కావాలంటారు. మా ఇంట్లో కూడా అంతే, పెద్ద పెద్ద పీసులు కావాలంటారు. మా మమ్మీ మా హస్బెండ్ అయితే పెద్ద పెద్దగా కావాలి. మా నాన్నగారికి కూడా పీసులు అనేది పెద్ద పెద్దగా కావాలి. వాళ్ళకి సన్నగా ఇష్టం ఉండదు అనమాట. ఇది కూడా అక్కడక్కడ ఒక్కొక్క పీస్ వస్తేనే వాళ్ళకి నచ్చిద్ది అనమాట. నేనైతే టేస్ట్ చూడడానికి నాకు అదృష్టం లేదు, ఎందుకంటే శ్రావణ మాసం కదా, నేను నాన్ వెజ్ తినను అనమాట. ఇంకా ఇది మా హైదరాబాద్ వేలూరు నుంచి మా డాడీ వాళ్ళ మేనకోళ్ళు వచ్చారు. తనకును మా హస్బెండ్కి వండుతున్నాను. మా పెద్ద బాబు కూడా తింటాడు, మా చిన్న బాబు తినడు. ఆయనకి ఇక్కడేమో సపరేట్గా రసం పెడుతున్నాను. ఇంక ఇదే అండి రొటీను ఈ వీక్. ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసాము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మీ ఇంట్లో కూడా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇలా వేసుకున్నాక ఇలాగా వేగుతున్నప్పుడు మనం దీంట్లోనే కొంచెం పసుపును సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేద్దాము. పసుపు వేసుకోండి, మంచిదే ఆరోగ్యానికి, అండ్ నీచు వాసన కూడా ఎక్కువ రాదు. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ తగినంత వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుందాము. మనం 1 నిమిషం ఇలా ఉంచేస్తే పెద్ద పెద్ద పీసెస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనము 1 నిమిషం వేగనిచ్చి అండ్ కారం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేద్దాం. స్పైసీని బట్టి వేసుకోండి, కానీ నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే దాన్ని తినబుద్ధి అవుతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం మసాలా పొడి యాడ్ చేద్దాం.
హోమ్ మేడ్ మసాలా పొడి చెప్పాను కదా, ఇంట్లో చేసిందే. ఒకసారి కలుపుకుందాం. ఇలా మసాలా పొడి వేసుకున్నాక కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర ఇప్పుడు అవైలబుల్ లేదు, నేను అందుకే అట్లానే వదిలేస్తున్నాను, కొత్తిమీర వేయట్లేదు. అండ్ ఇలా మసాలా పొడి వేసుకున్నాక 1 నిమిషం ఉంచేద్దాము. ఒక నిమిషం ఉంచేసి మూత పెట్టేద్దాం, అది వేగుతుంది. మరి ఒకసారి మూత పెట్టేద్దాం, 1 నిమిషం వేగనిద్దాం. ఓపెన్ చేద్దాం. అంతే అండి, రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ కదా ఎగ్ పొరుటు. ఇక్కడేమో ఎగ్ గుడ్డు కూర ఏదో అంటారు, మేమేమో కోడిగుడ్డు పొరుటు అంటాము మా ఆంధ్ర సైడ్ అయితే. ఇక్కడ ఏంటంటే గుడ్డు ఉక్కురు వేసాము, ఎగ్ ఉక్కురు వేసాము అని అంటారు, కొంచెం అర్థం కాదనమాట. చూసారు ఇక్కడ కూడా చారు మరిగిపోయినాయి, ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎగ్ పొరట్టు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇలా చాలా సింపుల్ గా మీరు లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు కిడ్స్ కి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయను, శ్రావణ మాసం కదా, మా వదినకి చెప్తాను, తను టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో మీకు చెప్తుంది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను తనకి టేస్ట్ చూపిస్తాను. 5 మొక్కలు